విమాన ప్రయాణం ఇకపై సామాన్యులకు, మధ్యతరగతి వర్గాలకు మరింత భారంగా మారనుంది. ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న ప్రయాణికులపై మరో పిడుగు పడబోతుంది. విమాన టిక్కెట్లపై వస్తు సేవల పన్ను జీఎస్టీను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమానయాన రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు ప్రస్తుతానికి మినహాయింపు లభించినప్పటికీ ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ వంటి ఉన్నత శ్రేణి తరగతులలో ప్రయాణించే వారిపై ఈ భారం నేరుగా పడనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ కొత్త పన్నుల విధానం అమల్లోకి రానుండటంతో విమానయాన సంస్థలు మరియు ప్రయాణికులలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్నుల వ్యవస్థను హేతుబద్ధీకరించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 5%, 12%, 18%, 28% అనే 4 అంచెల పన్ను విధానం స్థానంలో పన్నుల వ్యవస్థను సరళీకృతం చేసేందుకు 2 స్లాబుల విధానాన్ని సిఫార్సు చేశారు. ఇందులో భాగంగా 12% మరియు 28% స్లాబులను తొలగించి కేవలం 5% మరియు 18% స్లాబులను మాత్రమే కొనసాగించాలని తీర్మానించారు. ఈ మార్పుల వల్ల కొన్ని వస్తువులు మరియు సేవలపై పన్నుభారం తగ్గితే మరికొన్నింటిపై పెరగనుంది. ఈ క్రమంలోనే విమాన టికెట్లలో ఎకానమీ మినహా ఇతర తరగతులపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని 18% స్లాబులోకి తీసుకువచ్చారు. దీంతో పన్నుభారం ఏకంగా 50% పెరగనుంది. ఆరోగ్యానికి హానికరం చేసే వస్తువులు, విలాసవంతమైన ఉత్పత్తులు, సేవలపై గరిష్టంగా 40% వరకు పన్ను విధించే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది. ఈ కొత్త పన్ను రేట్లు ఈ నెల 22వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ప్రయాణికులపై ప్రత్యక్ష ప్రభావం ఎలా ఉంటుంది? ఈ జీఎస్టీ పెంపు ప్రభావం ప్రధానంగా ప్రీమియం ఎకానమీ మరియు బిజినెస్ క్లాస్లో ప్రయాణించే వారిపై పడుతుంది. ప్రస్తుతం ఈ తరగతుల టిక్కెట్లపై 12% జీఎస్టీ విధిస్తుండగా ఇకపై అది 18%కి పెరగనుంది. అంటే ప్రయాణికులు అదనంగా 6% పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణ ద్వారా దీనిని అర్థం చేసుకుందాం. పన్నులు లేకుండా ఒక బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధర 25,000 అనుకుందాం. ప్రస్తుత 12% జీఎస్టీ ప్రకారం పన్ను 3,000 అవుతుంది. మొత్తం టిక్కెట్ ధర 28,000 అవుతుంది. అయితే కొత్త విధానం అమల్లోకి వచ్చాక అదే టిక్కెట్పై 18% జీఎస్టీ వర్తిస్తుంది. అప్పుడు పన్ను 4,500 అవుతుంది. దీంతో మొత్తం టిక్కెట్ ధర 29,500కు పెరుగుతుంది. అంటే ప్రయాణికుడు ఒకే టిక్కెట్పై అదనంగా 1,500 చెల్లించాల్సి వస్తుంది. ప్రయాణ దూరం, ఎంచుకునే విమానయాన సంస్థను బట్టి ఈ భారం వేలల్లో పెరిగే అవకాశం ఉంది. పన్ను రేట్లు మారే సమయంలో ప్రయాణికులలో కొన్ని సందేశాలు తలెత్తడం సహజం. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం దీనిపై నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఈ నెల 22వ తేదీకి ముందే, అంటే పాత పన్ను రేట్లు అమలులో ఉన్నప్పుడే భవిష్యత్ ప్రయాణం కోసం టిక్కెట్ బుక్ చేసుకుని పూర్తి మొత్తం చెల్లించి ఉంటే మీకు పాత 12% జీఎస్టీనే వర్తిస్తుంది. మీరు ప్రయాణించే తేదీ కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత ఉన్నప్పటికీ మీరు అదనంగా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇన్వాయిస్ మరియు చెల్లింపు రెండూ పన్ను రేటు మార్పు తేదీకి ముందే జరిగిపోవడమే దీనికి కారణం. ఒకవేళ మీరు 12% జీఎస్టీతో కొనుగోలు చేసిన టిక్కెట్ను కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత రద్దు చేసుకుంటే విమానయాన సంస్థ మీకు 12% జీఎస్టీతో కలిపి చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. అయితే ఆ సంస్థ యొక్క రద్దు విధానాల ప్రకారం వర్తించే క్యాన్సిలేషన్ ఛార్జీలను మినహాయించుకుంటారు. రద్దు చేసుకున్న టికెట్పై గతంలో వసూలు చేసిన జీఎస్టీని తిరిగి ఇవ్వకూడదని జీఎస్టీ చట్టంలో ఎక్కడా లేదని, కాబట్టి ప్రయాణికులు చెల్లించిన జీఎస్టీ మొత్తాన్ని తిరిగి పొందే హక్కు ఉందని చార్టర్డ్ అకౌంటెంట్లు స్పష్టం చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విమానయాన రంగం గత కొంతకాలంగా నెమ్మదిగా కోలుకుంటుంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ సంస్థను తిరిగి లాభాల బాట పడుతున్న తరుణంలో ఈ జీఎస్టీ పెంపు నిర్ణయం పిడుగులాంటిదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల 2 రకాల ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విమానయాన సంస్థలు పెరిగిన పన్నుభారాన్ని ప్రయాణికులపై మోపితే టిక్కెట్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి. ఇది ప్రీమియం, బిజినెస్ క్లాస్లో ప్రయాణించే వారిని పునరాలోచనలో పడేస్తుంది. ఫలితంగా ఈ తరగతులలో ప్రయాణికుల సంఖ్య తగ్గి సంస్థల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ప్రయాణికులను ఆకట్టుకోవడం కోసం విమానయాన సంస్థలు పెరిగిన పన్నుభారాన్ని తామే భరించాలని నిర్ణయించుకుంటే అది వాడి లాభదాయకతను దెబ్బతీస్తుంది. ఇప్పటికే ఇంధన ధరల పెరుగుదల, నిర్వహణ ఖర్చులతో సతమతమవుతున్న సంస్థలకు ఇది మరింత ఆర్థిక భారంగా మారనుంది.
ఈ రెండు పరిస్థితుల్లో ఏది జరిగినా అది అంతిమంగా విమానయాన రంగం వృద్ధికి ఆటంకం కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశీయ విమానయాన మార్కెట్ అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ప్రభుత్వ నిర్ణయం ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చని, దీనిపై పునరాలోచన చేయాలని పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు మరియు పారిశ్రామిక సంఘాలు ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాయి. మొత్తం మీద జీఎస్టీ పన్నుల విధానాన్ని సరళీకృతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విమాన ప్రయాణాన్ని, ముఖ్యంగా ఇది ప్రయాణికుల జేబుపై భారం మోపడమే కాకుండా కోవిడ్ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విమానయాన రంగానికి ఈ పన్ను పెంపు వల్ల ప్రయాణికుల డిమాండ్పై ఎలాంటి ప్రభావం పడుతుంది, విమానయాన సంస్థలు ఈ భారాన్ని ఎలా ఎదుర్కొంటాయో అనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ జీఎస్టీ పెంపు అనేది విమానయాన రంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో ఒకటి మాత్రమే. ఈ రంగాన్ని ఇప్పటికే పట్టిపీడుస్తున్న కొన్ని దీర్ఘకాలిక సమస్యల కారణంగా ఈ కొత్త భారం పులిమీద సవారీలాగా మారింది. వాటిలో ప్రధానమైనది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధర. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులలో దాదాపు 30-40% ఇంధనానికే వెచ్చించాల్సి ఉంటుంది. అయితే భారతదేశంలో ఏటీఎఫ్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏటీఎఫ్ను ఇంకా జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడమే. దీనిపై కేంద్రం ఎక్సైజ్ సుంకం విధించడంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు 18 నుండి 30% వరకు అధిక వ్యాట్ విధిస్తున్నాయి. ఒకవేళ ఏటీఎఫ్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే విమానయాన సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందే అవకాశం ఉంటుంది. తద్వారా వాటికి ఇంధన ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఈ ఒక్క సంస్కరణ చేస్తే చాలు, టిక్కెట్ల ధరలు సహజంగానే తగ్గుముఖం పడతాయని పరిశ్రమ వర్గాలు దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ కీలక సమస్యను పక్కన పెట్టి టిక్కెట్లపై జీఎస్టీని పెంచడం వల్ల రంగానికి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అని వారు వాదిస్తున్నారు. దీనికి తోడు రూపాయి డాలర్ మారకం రేటులో హెచ్చుతగ్గులు కూడా విమానయాన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి. విమానాల లీజులు, నిర్వహణ, విడిభాగాల కొనుగోలు వంటి అనేక చెల్లింపులు డాలర్లలోనే చేయాల్సి ఉంటుంది. రూపాయి విలువ పడిపోయినప్పుడు వారి ఖర్చులు అమాంతం పెరుగుతాయి. ఈ సవాళ్లన్నిటి మధ్య జీఎస్టీ పెంపు వారి ఆర్థిక స్థితిని మరింత బలహీనపరిచే ప్రమాదం ఉంది. ప్రీమియం ఎకానమీ మరియు బిజినెస్ క్లాస్ టికెట్లను ఎక్కువగా కొనుగోలు చేసేది కార్పొరేట్ కంపెనీలే. తమ ఉద్యోగుల అధికారిక ప్రయాణాల కోసం ఈ తరగతులను ఎంచుకుంటాయి. జీఎస్టీ పెంపుతో టిక్కెట్ల ధరలు పెరిగితే కంపెనీలు తమ ప్రయాణ బడ్జెట్లను సమీక్షించుకునే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గించుకునే చర్యలలో భాగంగా ఉన్నత స్థాయి ఉద్యోగులకు మినహా మిగతా వారికి ఎకానమీ క్లాస్లోనే ప్రయాణాన్ని తప్పనిసరి చేయవచ్చు. ఇది జరిగితే విమానయాన సంస్థలకు అధిక లాభాలను ఆర్జించి పెట్టే బిజినెస్ క్లాస్ సీట్లు ఖాళీగా ఉండే ప్రమాదం ఉంది. కార్పొరేట్ ప్రయాణికుల నుండి వచ్చే ఆదాయం తగ్గితే అది సంస్థల ఆర్థిక పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అదేవిధంగా ఇది పర్యాటక రంగంపైన పరోక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. విలాసవంతమైన పర్యాటకం కోసం భారతదేశానికి వచ్చే విదేశీయులు దేశీయంగా ప్రయాణించడానికి బిజినెస్ క్లాస్ను ఎంచుకుంటారు. టిక్కెట్ల ధరలు పెరిగితే వారి ప్రయాణ ప్యాకేజీల ఖర్చు కూడా పెరుగుతుంది. ఇది భారతదేశాన్ని ఒక ఖరీదైన పర్యాటక గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉంది. అలాగే దేశంలో జరిగే పెద్ద సదస్సులు, సమావేశాలు, ప్రదర్శనల రంగానికి కూడా ఇది ప్రతికూలంగా మారవచ్చు. ప్రభుత్వ కోణం నుండి చూస్తే ఈ నిర్ణయం వెనుక 2 ప్రధాన కారణాలు ఉండవచ్చు. 1, పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడం ద్వారా పన్ను ఎగవేతలను తగ్గించి పన్ను వసూళ్లను పెంచుకోవడం. 2, విలాసవంతమైన సేవలపై అధిక పన్ను అనే సూత్రం ప్రకారం అధిక ధర చెల్లించి ప్రయాణించగల సామర్థ్యం ఉన్నవారు అధిక పన్ను కూడా చెల్లించగలరు అనే భావన. దీనివల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. అయితే పరిశ్రమ ఆకాంక్షలు దీనికి భిన్నంగా ఉన్నాయి. టిక్కెట్లపై జీఎస్టీని పెంచడం కన్నా విమానయాన రంగానికి పునరుజ్జీవం కల్పించే నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. వారి ప్రధాన డిమాండ్ ఏటీఎఫ్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం. ఇది జరిగితే కలిగే ప్రయోజనం ప్రస్తుత జీఎస్టీ పెంపు వల్ల కలిగే నష్టం కన్నా రెట్లు ఎక్కువగా ఉంటుందని వారు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వం పన్ను ఆదాయం గురించి ఆలోచించడంతో పాటు విమానయాన రంగాన్ని ఒక వ్యూహాత్మక ఆస్తిగా పరిగణించి దాని వృద్ధికి అవసరమైన విధానపరమైన మద్దతును అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. తుది విశ్లేషణగా విమాన టిక్కెట్లపై జీఎస్టీ పెంపు అనేది ఒక చిన్న మార్పుగా కనిపించినప్పటికీ దాని పర్యవసానాలు చాలా విస్తృతమైనవి. ఇది కేవలం ప్రయాణికులపై భారం మోపడమే కాకుండా ఇప్పటికే సవాళ్లతో సతమతమవుతున్న విమానయాన రంగం యొక్క పురోగతికి ఆటంకం కలిగించే శక్తి దీనికి ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునఃసమీక్ష చేసి పరిశ్రమ వర్గాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమతుల్యమైన విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.